స్పాంజ్ కేక్ వితౌట్ ఓవెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోండి, ఒక కప్ మైదా, అందులోనే ఒక ఫుల్ కప్ షుగర్ పౌడర్ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. షుగర్ ఫుల్ కప్ వేసుకోండి. దాన్నంతా ఇప్పుడు కొన్ని కొన్నిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. బంప్స్ లేకోకుండా, ఉండలు కట్టుకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోండి. దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఈ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అది నానితే మంచిగా కేక్ స్పాంజీగా వస్తుంది. నేనైతే బేకింగ్ టిన్ తీసుకుంటున్నానండి. లేని వాళ్ళు ఇలా ఇంట్లో ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇలా లోతుగా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇందాక పక్కన పెట్టుకున్న టెక్స్చర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా గీ వేసుకోండి. గీ వేసుకొని అది కూడా ఒక 1 మినిట్ బంప్స్ లేకోకుండా కలుపుకోండి. కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఆ బేకింగ్ టిన్ తీసుకొని గీ అప్లై చేసుకోండి. గీ లేని వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. దాంట్లోనే గీ అంతా అప్లై చేసుకున్నాక కొంచెం మైదా తీసుకొని దాన్ని కూడా టచ్లా చేసుకోండి. మైదా టచ్ వేసుకొని ఒక టచ్లా చేసుకోండి. అదంతా ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఆ బేకింగ్ బ్యాటర్ అంతా తీసుకొని బేకింగ్ టిన్లో వేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా బంప్స్ ఏం లేకోకుండా ఒకసారి ఇట్లా చూపిస్తున్న విధంగా ఇలా కొట్టండి. తర్వాత ఇలా లోతైన ఒక గిన్నెని తీసుకోండి. వెల్లడిపాటి తీసుకొని మందంగా ఉండాలి గిన్నె. ఒక 10-15 మినిట్స్ హీట్ చేసుకోండి. ఒక స్టాండ్ పెట్టుకొని దాంట్లోనే ఈ బేకింగ్ టిన్ని అందులో పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 25-30 మినిట్స్ పడుతుంది. బేక్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి. నాకైతే 35 మినిట్స్ దా పట్టిందండి. ఒక టీ పుల్ల తీసుకొని ఇలా కుచ్చి చూడండి. దానికి ఏమీ పిండిగా రాకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మధ్యలో పెట్టి కూడా చూపిస్తున్నాను. ఏం రాలేదు పిండి. నాకు ఒక 30 మినిట్స్ పట్టింది. కొంచెం లేట్ కూడా అవ్వచ్చు కొంతమందికి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 10-15 మినిట్స్ చల్లారాక దాన్ని ఇలా తీస్తే ఒక ప్లేట్లోకి ఎమ్మటే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో కేక్. మీకు కట్ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ కేక్ రెడీ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు. థ్యాంక్ యూ.